దేవుని సేవకులందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు మనోకన్న కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం 95వ కీర్తన చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 95వ కీర్తనలో రాయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేదు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేదు. యెహోవా మన దేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించి ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియులారా, మనము ధ్యానిస్తున్నట్లు 95వ కీర్తన 8వ వచనాన్ని మనము అనేక సార్లు చదువుకుంటూ ఉంటాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ వాక్యాన్ని మనం చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువు. హెబ్రీ 3:8. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమి వారి వలన విసిగి, మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఇదే కీర్తన 95వ కీర్తన 8వ వచనంలో హెబ్రీ పత్రిక 3:8లో రాయబడిన మాట, నేడు మీరు ఆయన శబ్దమును విన్న ఎడల, లేదా నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అనే మాట మనం చూస్తున్నాం. సో నేడు అనే మాట ఏం చెప్తుందంటే, నేడు అనబడు సమయం. హెబ్రీ పత్రికలో 3:15లో చెప్పాడు ఏమనంటే, నేడు అనబడు సమయము అనే మాట చెప్తున్నాడు. నేడు అనబడు సమయం అంటే ఎవరికి చెప్తున్నాడు? నేడు అనబడు సమయం అంటే ఎవరికి చెప్తున్నాడంటే మనకు చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలీలు వారు ఆయన మాట వినలేదు, వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు. అందుకని ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. 95వ కీర్తన 10వ వచనం చదవండి. 95వ కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారి హృదయము తప్పిపోవు ప్రజలు, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని నేను అనుకుంటుని. కావున నేను కావున కోపించి వీరెన్నడూ నా కోపించి విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి అన్నాడు. కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశింపరని ప్రమాణం చేశాడు. కాబట్టి ఇప్పుడు నేడు అనబడు సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేడు అనబడు సమయంలో మీరు నా మాట అంగీకరిస్తే మీరు ప్రవేశిస్తారని మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, వచనం 6 చదువుదాం. హెబ్రీ 4:6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు.
ఎవరు ప్రవేశించలేదు? ఇశ్రాయేలీలు ప్రవేశించలేదు. కాబట్టి ఇప్పుడు నేడు అనబడు సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మీరైనా ప్రవేశించండి అని చెప్తున్నాడు. మీరైనా ప్రవేశించండి. ఎవరో కొందరు ప్రవేశించుదురు అను మాట నిశ్చయం. మేము వెళ్ళలేదు కాబట్టి ఎవరు వెళ్ళట్లేదని పొరపాటు పడొద్దు. మేము విశ్రాంతిలో లేమని ఎవరు ఉండట్లేదని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు, కొందరు ప్రవేశించలేదు. ఎందుకంటే వారు ప్రవేశింపరని ఆయన ప్రమాణం చేశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నాం. 4వ అధ్యాయం చూడండి, 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు. కాబట్టి వారు అవిధేయత వల్ల విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఏమనంటే, విధేయత ద్వారా విశ్రాంతిలో ప్రవేశించండి. మీరు కూడా అవిధేయత చూపించకండి, మీరు కూడా విశ్రాంతిని పోగొట్టుకోకండి. అందుకని ఏమంటున్నాడంటే, నేడు 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 అంటే అర్థం ఏంటంటే మన కాలం. నేడు అంటే మన కాలం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నేడు అను ఒక దినమును ఆయన నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడు? 7వ వచనం. వారు ప్రవేశించలేదు గనుక. వారు ప్రవేశించలేదు గనుక మరి నేడు అను ఒక దినాన్ని ఆయన నిర్ణయించాడు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. యేసు బాబు, నువ్వు మైక్ కూడా ఆన్ చేసుకున్న వాక్యం ఏం చెప్తావా? ఇంకా ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళు అందరూ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు హనోక్ గారికి కంట్రోలింగ్ లేదనమాట. కంట్రోలింగ్ నా చేతిలో ఉంది కాబట్టి ఎవరిని తీసేస్తానో తెలియదు నాకు. తర్వాత మళ్ళీ కలుద్దాం. రైట్, జాగ్రత్తగా వినండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేడు అను దినమును ఎందుకు నిర్ణయించాడంటే వారు ప్రవేశించలేదు కనుక. అదే మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 8 చూడండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత నేడు అను దినమును గురించి ఆయన చెప్పకపోను. మనకు ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు కనుక. ఎందుకు అసలు విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే ఏంటో మనం ధ్యానం చేద్దాం. చూడండి, 95వ కీర్తనలో 4వ వచనం చదవండి. 95వ కీర్తనలో 4వ వచనం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. చాలన్నా. విశ్రాంతి అంటే ఏంటంటే భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి అని చూసారా? విశ్రాంతి అంటే ఏంటంటే అన్ని మన కంట్రోల్లోనికి రావటం. విశ్రాంతి అంటే అన్ని మన కంట్రోల్లో ఉండటాన్ని విశ్రాంతి అంటాం. ఇంకేలా చెప్పాలంటే విశ్రమిస్తున్న వారి కంట్రోల్లో అన్నీ ఉంటాయి. ఎందుకో చెప్పండి? భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి అని ఎవరిని గురించి రాయబడిందో ఆయన ఎప్పుడు విశ్రాంతిలోనే ఉంటాడు. కాబట్టి విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క విశ్రాంతి అన్నాడు. హెబ్రీ 4:1 చూడండి. హెబ్రీ 4:1 ఆయన యొక్క విశ్రాంతి అన్నాడు. తర్వాత 3:18 చూడండి, తన విశ్రాంతి అన్నాడు. కాబట్టి 95వ కీర్తన ప్రకారం భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. సో ఇలా మనం చూస్తున్నప్పుడు 6వ వచనంలో ఆయన ప్రజలు, ఆయన గొర్రెలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. రెస్ట్ లో ఉండేవాళ్ళు ఎవరంటే అన్ని వారి కంట్రోల్లో ఉన్నాయి.
అనే అనుభవంలోకి వచ్చిన వాళ్ళు. ఏదైనా మన చెయ్యి దాటిపోతుంది, మన చేతిలో ఉండదు, మనం కంట్రోల్ చేయలేము అనే భావనే అవిశ్రాంతి. కాబట్టి విశ్రాంతిలోనికి రండి అని ఆహ్వానం పలికాడు. ఇశ్రాయేలీలకు పలికాడు, వారు ప్రవేశించలేదు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేయలేదు, లేదా యెహోషువ ద్వారా ఇశ్రాయేలీలు విశ్రాంతిలో ప్రవేశించలేదు. కాగా మనకి ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. మనలో కూడా చాలా మంది అవిధేయత వల్ల ప్రవేశించట్లేదు. అవిధేయత అవిధేయత అంటే ఏంటి? రాత్రి మనం వర్తమానం విన్నట్టుగా మాట్లాడితే జరిగిపోద్దా అనే ఆలోచన లోపల ఉందంట. మాట్లాడితే జరిగిపోద్దా అనే ఆలోచన లోపల ఉందో లేదో అని చెక్ చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18లో ఏమన్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గుర్చే కదా. 4వ అధ్యాయం 11. అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదుము. నెక్స్ట్ వచనం చూడండి. నెక్స్ట్ వచనంలో ఏం చెప్పాడంటే 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మన తలంపుల ఆలోచనలో ఒక అవిధేయత ఉందేమోననే చెకింగ్ జరుగుతుంది. ఏంటా చెకింగ్ అంటే, మనం మాట్లాడితే అంతా మనకు లోబడిద్దా అనే అవిధేయత ఉందో లేదా అని చెక్ చేసి 13వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు అని చెప్పాడు. వినండి జాగ్రత్తగా. మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఆయన శోధిస్తున్నాడు. హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధిస్తున్నాడు. శోధించి అవిధేయత ఉండే వాళ్ళని ఆయన లోపల ప్రవేశపెట్టట్లేదు. జాగ్రత్తగా వినండి, అవిధేయత ఉన్న వారిని ఆయన ప్రవేశపెట్టడు. అవిధేయత ఉందో లేదో ఎవరికి తెలుసు? చెప్తారా? అవిధేయత ఉందో లేదో ఎవరికి తెలుసు? ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తికి తెలుసు. నువ్వు ముందెందుకు రాలేదు మీటింగ్కి? చెప్తానండి. సరే, ఆ వ్యక్తికి కాదులే అండి, హృదయములను పరిశోధించమని తెలుసు. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 4:12 ఏమన్నాడంటే, హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నాడు. కాబట్టి మనలో విశ్రాంతి అవిధేయత ఉందో లేదో, విధేయత ఉందో లేదో హృదయాన్ని శోధించేవాడికి తెలుసు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు? మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో అన్నాడు. అసలు మనం లెక్క చెప్పేది ఏ విషయంలో? క్రీస్తు న్యాయపీఠం దగ్గర మన ద్వారా ఏమైనా కార్యాలు జరిగినాయా లేదా అనే విషయంలో లెక్క చెప్తాం. ఇప్పుడు మన ద్వారా కార్యాలు ఏమి జరగట్లేదంటే అర్థం ఏంటి? మన విశ్రాంతిలో లేమని అర్థం. కాబట్టి మనం రేపొద్దుట లెక్క చెప్పేది దేని విషయంలో? మీరు ఎందుకు విశ్రమించలేదు అనే దాని విషయంలో లెక్క అడుగుతాడు. సో మన జీవితంలో రెస్టింగ్ హవర్స్ ఎన్నో లెక్కించబడబోతున్నాయి. ఎంతకాలం మనం విశ్రమించాం, ఎన్ని రోజులు మనం విశ్రమించాం, ఎన్ని గంటలు మనం విశ్రమించాం అనేదే క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, అది రెస్ట్. సో చాలా మంది శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి లేదా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. యోగాలు చేసేవాళ్ళు యోగాలు, మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, లేకపోతే కొన్ని రకాల ఆహార అలవాట్లు మార్చుకునేవారు ఉన్నారు, ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ స్వాస్థ్యాన్ని బలత్కారంగా పట్టుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రాత్రి మనం విన్నట్లుగా
చెప్తారా వచనం అది చూడకుండా? ఆ వాగ్దానము ధర్మశాస్త్రం గలవారికి మాత్రం గాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి దృఢం కావాలని కృపను అనుసరించినదే ఉండునట్లు అది విశ్వాస మూలమైనది. ఆయన ప్రభు మాట చేత సమస్తాన్ని ఎందుకు పుట్టించాడు, సృజించాడంటే విశ్రమించే వారికే దాన్ని స్వాధీనం చేయటానికి. అందుకనే విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరు తమ శరీరాలు స్వాధీనం చేసుకోలేరు. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నా గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటారు. నేను మాట్లాడుతాను మిమ్మల్ని, బాల్యం నుండి నేను వీటిని అనుసరిస్తున్నాను అనేవాడు ఏ సంబంధి? ధర్మశాస్త్ర సంబంధి, మత సంబంధి. ఎందుకంటే విశ్వాసం చిన్నప్పటి నుంచి ఆచరించడానికి ఉండదు. విశ్వాసం అనేది మనం పుట్టడంతో మనకు వెల్లడైందా? గలతీ పత్రిక 3:23 ఏముంది? విశ్వాసం రాక మునుపు అనే పదం ఉంది. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చాలా మంచోడిని అని మీరు ఎవరినంటే మీరు ధర్మశాస్త్ర సంబంధులని అర్థం. శరీరం అనేది మనం స్వాధీనం చేసుకోగలిగిన ఏకైక అనుభవం ఏంటంటే విశ్రాంతిలోనికి రావటమే. శరీరమే కాదు, అన్ని మన స్వాధీనంలో ఉంటాయి. చెయ్యి దాటిపోతాయి అనే భావనలో మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా తప్పు. చాలా తప్పుడు పనులు మనం చేస్తాం. సమూయేలు గ్రంథంలో సౌలు సమూయేలు కంటే ముందే బలి ఎందుకు అర్పించాడు? చెయ్యి దాటిపోతుంది పరిస్థితి అని అనుకున్నాడంట. సమూయేలు గ్రంథంలో అందుకనే సమూయేలు రాకమునిపే ఈయన బలి అర్పించి ఆయన ఏం చెప్తున్నాడంటే 11లో, నిర్ణయకాలం నువ్వు రాలేదు కదా, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోతారు అనుకున్నాను అన్నాడంట. అందుకని ఒక అవివేక పని చేశాడు. కాబట్టి విశ్రమించని వారు అందరూ కూడా మన కంట్రోల్లో ఉండదేమో అన్న భయంతో దాన్ని ముందే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసి అవివేక పనులు చేస్తున్నారు. అలాంటి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకంటే అలా చేయటం వల్ల మనం చాలా విషయాలు గ్రహించలేం. చూడండి, జాను నైట్ ఎన్నింటికి వచ్చాం మలకపల్లి నుంచి? ఒంటిగంట అయింది. సరిపోద్ది. ఇప్పుడు ఏమైనా విశ్రమిస్తావా? లేదనే సార్. రైట్, వెరీ గుడ్. విశ్రమించడంటే జాను రాసుకో ప్రభు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో జనుల యుద్ధ నుండి చెదిరిపోతారని చెప్పి తొందరపడి ఏం చేశాడు? ఒక అవివేక పని చేశాడు. ఈరోజు కూడా చూడండి, చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే తమ పిల్లలు త్వరగా ఎదగగానే త్వరగా సేవ ప్రతిష్ఠ చేసేస్తారు. ఎందుకు? రేపానొక రోజు ఎవరైనా ఈ సంఘాలు అట్టుకుపోతారని త్వరగా వాళ్ళని చేసేయాలి, ఆస్తులు పనిచేసేయాలి, లేకపోతే తర్వాత ఎవరైనా వచ్చేస్తారేమో ఆ స్థానంలో కానీ భయం. ఇలాంటి అవివేక పనులు చాలా మంది చేస్తున్నారు. ఎవరో కంట్రోల్ చేస్తారు, నా కంట్రోల్లో ఇది ఉండదు, నేను దీన్ని స్వాధీనం చేసుకోలేనని చెప్పి సో త్వరపడిపోతున్నారు. సమయం రాకముందే ముందుకు రావటం అనేది మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథంలో ఒకసారి ఒక వాక్యం చదవండి. 2వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 15. ఇదియుగాక వారు ప్రభువును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచు వచ్చారు. 16. ఈ క్షణమందే వారు ప్రభువు దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకుందును నేను. ఈ మాట చూసారా? ఒరే కూర ఉడుకుతుంది, ఉడికిన తర్వాత తినరా అంటే ముందే తినేస్తాడు ప్లేట్ పట్టుకొని వచ్చి. ఎందుకు? తర్వాత ఉంటుందో లేదో అనే భయం. చూసారా? ఇటువంటి అవివేక పనులు అనమాట. క్రొవ్వును దహించక మునిపే ఏలీ కుమారులు మాంసం ఇమ్మని బలవంతంగా చెప్పేస్తున్నారు. అక్కడ ఉన్నవాడు చెప్తున్నాడు ఏమనంటే, నీ మనసుకి ఎంత కావాలో అంత తీసుకుందో, ఒక 5 minutes ఆగు. లేదు ఆగను, మళ్ళీ ఎవరు తినేస్తారో, ఉంటుందో లేదో అని. ఈరోజు కూడా ఎవరైనా పాడేస్తారేమో, ముందు నేను పాడేయాలి. ఎవరైనా ఒకవేళ నేను ముందు, ఎవరైనా చేసేస్తారేమో, నేను ముందు. ఇదంతా ఎందుకెంత మనము తొందరపడుతున్నామంటే కారణం విశ్రాంతిలోకి రాకపోవటం వల్ల.
భూమి అగాధ స్థలములు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. సముద్రము ఆయనది, సమస్తం ఆయనది, ఆయన వశంలో ఉన్నాయి. మనకు కూడా అవకాశం ఇచ్చాడు. నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశిస్తే అన్నీ నీ స్వాధీనంలోకి తెస్తానన్నాడు. కానీ మనం హృదయంలో ఒక అవిధేయత మనలో ఉంది. చెయ్యి దాటిపోతుందేమోనని మనకు అనిపించి ముందే మనం ఇంకో పని చేసేస్తున్నాం కదా. రేపొద్దున ప్రభు వచ్చి అడిగినప్పుడు అంటే ఒకడు అంటాడంట, నువ్వు విత్తని చోట కొయ్యవాడు, చల్లని చోట ఏరుకొనివాడు అని నేను అనుకొని ఏం చేశాడంట, తన తలాంతును భూమిలో దాచాడంట. ప్రభు ఏమన్నాడు, అసలు నేను చల్లని చోట ఏరుకునేవాడిని, విత్తని చోట కోసేవాడిని అని నీకు అనిపిస్తే చూడండి 23 లూకాసు వార్త 19 ఆయన ఏం చెప్పాడంటే, నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు అని అన్నాడు. అంటే కొందరి అభిప్రాయం ఏంటంటే ఇలా ఉంటది, సో ఇలా జరిగిపోద్దేమో, సో మనం ఇలా చేసేద్దాం. సమయాలు రాడేమో, జనులు వెళ్ళిపోతారేమో, ముందే బలి అర్పించేద్దాం. ఒకవేళ మాంసం ఉడకబెట్టిన తర్వాత ఎవరైనా తినేస్తారేమో, పట్టుకుపోతారేమో, ముందే అడిగి తీసేసుకుందాం. ఏలీ కుమారులు మిక్కి దుర్మార్గులని రాశాడు. అంటే సౌలు చేసిన అవివేక పని అయితే ఏలీ కుమారులు చేస్తుందంటే దుర్మార్గపు పని. సో అన్ని మన కంట్రోల్లో ఉండవేమోనన్న భయంతో మనం ముందే అన్ని కంట్రోల్ చేసేయడానికి పూనుకోవటం అది దుర్మార్గపు చర్యలు అనమాట. దీనివల్ల ఎంతమంది అభ్యంతర పడుతున్నారు మీకు తెలుసా? సమూయేలు గ్రంథంలో ఒకసారి అది చదవండి అవ్వచ్చు. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ క్షణమందే క్రొవ్వు దహించబడుతుంది కదా. ఇంట్లో మనకు చెప్తారు కదా ఏమని, ఒక 5 నిమిషాలు ఊపి పడితే అయిపోద్దిగా అంటారు. ఈ క్షణమందే అయిపోద్ది, తర్వాత నీకు ఎంత మనసు ఉంటే అంత తీసుకోవచ్చు అంటే 17 చూడండి. అలాగూ వద్దు ఇప్పుడే ఇయ్యాలని బలవంతం చేస్తున్నారంట. 17 చదవండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక అంతే వారి కదా. పాపము. ఇప్పుడు మీరైనా ఆలోచించేయండి, మీరు ఒక బలి పశువుని తీసుకొని మందిరం దగ్గరికి వచ్చారు. బలి పశువును వధించే దగ్గర ఎవరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ వధించేవాడు ఉండాలి, అది వండాలి, అది వండిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు ఇక బలి తెచ్చిన వాళ్ళు. కానీ ఈ ఏలీ కుమారులు పంపించిన వాడు ఎవరైతే ఉన్నాడో వీడు అసలు ఆ బలి తేవటం వాడు ముందు చెక్ చేసుకుంటున్నాడు. తొందరగా దీన్ని కట్ చేసి నేను పట్టిపోతాను అంటున్నాడు. సో వాళ్ళకి చాలా అసహ్యం వేసేస్తుంది. ఓ చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనం అందరం వాక్యం ఎరిగిన వాళ్ళు, వాక్యం వింటున్నాం, మనం మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు మనం కూడా చక్కగా వాక్యం చెప్పేంతసేపు నోట్స్ రాసుకుంటూ చక్కగా హల్లెలూయా చెప్తూ ఆమెను చెప్తూ ఉన్నాం. క్యూ లైన్ లో గొడవ జరుగుతుంది అనుకోండి, భోజనం పెట్టే దగ్గర. ఏంట్రా ఈ గొడవ జరుగుతుందని వెళ్ళి చూస్తే ఆ గొడవలో మనమే. క్యూ లైన్ లో ఎవరో కాలు దొక్కారని, ఎవరో ప్లేట్ తీసుకున్నారని, నాకు ముందు పెట్టకుండా వాళ్ళకి పెట్టారని గొడవ పడుతున్నాం అనుకోండి, ఎంత సిగ్గది. అది జరిగింది ఆ రోజు ఇక్కడ. ఏది జరిగిందంటే ఆ యవనస్తులు కారణమయ్యారు. ఇప్పుడు కూడా అంతే. ఏది మన చేతికి అందకుండా వెళ్ళిపోతుందో ఏమోనన్న భయంతో మనం చేస్తున్న అవివేక పనుల వల్ల చాలా మంది మరి అసహ్యపడుతున్నారు. చాలాసార్లు మీరు చూడండి, ప్రార్థనల కోసం, పాటల కోసం వెతుకుతున్న వారిని చూసి సాధారణమైన విశ్వాసులు అసహ్యపడతారు. వాడికో పాట ఇచ్చేయండి పోతుంది అంటారు, వాడికో ప్రార్థన ఇచ్చేయండి అయిపోద్ది అంటారు, వాడిని నిలబెట్టేయండి సరిపోద్ది అంటారు. అంటే ఆల్రెడీ అసహ్యం వచ్చేసింది చాలా మంది మన పట్ల. ఎందుకంటే ఎంతకాలం చూసినా ఏదో చెయ్యి దాటిపోతుంది, మనకు రాదు, సో అందరికి వెళ్ళిపోతుందేమోనన్న భయంతో మనం ముందుగానే కొన్ని పనులు చేసేస్తాం. ఆ పనుల వల్ల చాలా మంది అసహ్యపడిపోతున్నారు. కాబట్టి మందిరానికి వచ్చే వాళ్ళు అసహ్యపడకుండా ఉండు నిమిత్తం మీరు తొందరపడకండి. భూమి అగాధ స్థలములు ఆయన వశంలో ఉన్నాయంటే అర్థం ఏంటి? అవి నీ వశంలోనికి కూడా వస్తాయి. ఎందుకంటే మనల్ని ఎక్కడ పిలిచాడు? ఆయన తన విశ్రాంతిలోనికి మనల్ని పిలిచాడు. త్వరపడద్దు. హెబ్రీ పత్రికలో ఎప్పుడు పిలిచాడు తెలుసా? ఈ అనుభవంలోకి 3వ అధ్యాయం చూడండి, 3వ వచనం సార్, 4వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని
ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. చూడండి, జగత్పునాది వేసినప్పుడే ఈ విశ్రాంతి సిద్ధమైంది. అంటే జగత్పునాది వేసినప్పటి నుంచి ఈ విశ్రాంతిలోనికి చాలా మందిని దేవుడు ఇన్వైట్ చేశాడు. అయితే వారు ప్రవేశించలేదు, ఇప్పుడు మనకు ప్రవేశం దొరికింది. నేను మీ అందరికీ ఉదయకాలం బంపర్ ఆఫర్ చెప్తున్నాను. మీరు ప్రవేశించండి, సమస్తం మీ స్వాధీనంలో ఉండటం మీరు చూస్తారు. సమస్తం మీ స్వాధీనంలో ఉన్నప్పుడు ఏదైనా చెయ్యి దాటిపోతుందనే భయము, ఆందోళన మీకు ఉండదు. ఉండనప్పుడు అవివేక పనులు మీరు చేయరు. అవివేక పనులు మనం చేయకూడదు, దుర్మార్గ పనులు మనం చేయకూడదు. మనం ఊహించేసుకోకూడదు ఆయన కఠినుడు, సో మనల్ని లేకపోతే సమయాలు అప్పుడే రాడు, జనులు చెదిరిపోతారు, లేదా మాంసం ఉడకబెట్టిన తర్వాత ఎవరైనా పట్టుకెళ్ళిపోతారు. ఇవన్నీ మీ ఊహలు అంతే. ప్రభు చెప్పిన మాట నమ్మదగినది. ఏంటది? మీరు నా విశ్రాంతిలో ప్రవేశించండి అనే మాట నమ్మదగినది. మనం అందులో ప్రవేశించినాక సమస్తాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు నేను మాట చెప్తాను, ముందు మాంసం పట్టుకెళ్ళి తినేశారు, అదేమన్నా మేలైద్దా? వారి భోజనం వారి కురైద్ది అన్నాడు. కాబట్టి సౌలు ముందే ఆ బలి అర్పించాడు. ఏమైంది? సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడే అదే సందర్భంలో ఏం చెప్పబడింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో అదే సందర్భంలో చెప్పబడిన మాట ఏంటంటే 14, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అని చెప్పాడు. ఇలా ముందే మనము ఏదో జరిగిపోద్దని మనం అనుకొని ఏదో మనం జరిగించేస్తే మనం ఉండే ఛాన్సులు పోగొట్టుకుంటాం. అందుకనే ఎప్పుడు చూడండి, తొందరపడతాం, ముందుకొస్తాం, ఏదో చేసేద్దాం అనుకుంటాం, ఈలోగా మనం చేసిన పనిని బట్టి యోగ్యులను దేవుడు నిలబెడుతున్నాడు. ఇక్కడ అదే చెప్పాడు, ఏమనంటే నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనలేదు అనే మాట మనం చూస్తున్నాం కదా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకు వెళ్ళిపోయా మీటింగ్ మధ్యలోంచి నువ్వు అంటే, ఇంక పాటలు అయిపోతున్నాయి కదండి, ఇస్తారేమో అనుకున్నాను, ఇంకా మీరు ఇచ్చేటట్లేరు, వెళ్ళిపోయానండి అని. నీకు తెలుసా అసలు నిన్ను పిలిచేటాన్ని నువ్వు వెళ్ళిపోయావు అంటే ఎలా ఉంటది? అలాగూ ఏది మన కంట్రోల్లో ఉండలేదు, ఇంకెందుకు మనం ఇక్కడ అని ముందే లెఫ్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట. సో అలా లెఫ్ట్ అయ్యే వాళ్ళకి వాక్యం ఏం చెప్తుందంటే, అసలు నువ్వు విశ్రమిస్తే అన్ని నీ కంట్రోల్లోనే ఉంటాయి కదా. భూమి ఎవరిది? ఆయనది. సముద్రం ఎవరిది? ఆయనది. సమస్తం ఆయనది. అన్నీ ఉన్నాయి అనే భావనలో మీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు మాత్రం విశ్రాంతిలో ఉన్నారు. ఎన్నిసార్లు విశ్రాంతి చెప్పినా ఆ పూట విశ్రాంతిలో ఉండి మీ తర్వాత పూట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మీరు క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క చెప్పుకోండి అంతే. కానీ విశ్రాంతిని మనం ఖచ్చితంగా పాటించాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు పృథ్వీ అన్న హృదయంలో, అలాగే ఇశ్రాయేల్ అన్న హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు అనమాట. ఉండ్రాజవరం సమీపంలో ఓపెన్ మీటింగ్స్ పెట్టాలి, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అని. అయితే మరలా లేట్ అవుతుందని చెప్పి పృథ్వీ అన్న కొంచెం అడుగు ముందుకేసి ఒక మాట చెప్పాడు. ఏదేమైనా కొంచెం ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ ముందే మీటింగ్స్ పెడదాం, ఒకవేళ ఎవరైనా వాక్యం విని ఆదిలాబాద్ కాన్ఫరెన్స్కి వచ్చే అవకాశం ఉంది కదా అని. ఆయన అన్నట్టుగానే రాత్రి ముగ్గురు ఈరోజు రిజర్వేషన్ చేయమని టికెట్లు అడిగారు. అంటే రాత్రి సభ సక్సెస్ అయ్యి ముగ్గురు రిజర్వేషన్కి అడిగారు అనమాట. ఒక మాట చెప్తాను, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, మన నల్లజర్ల చర్చికి దగ్గరలోనే ఆయన పోలీస్ స్టేషన్ ఉంది. ఈయన అలాగే ఇంకో సహోదరుడు నిన్న ప్రార్థన చేసిన సురేష్ బ్రదర్, ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు, ఈలోగా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు వెంటనే మళ్ళీ వెళ్ళి ఆఫీసులో కనపడుతూ ఉంటారు. అలాంటి షెడ్యూల్లో ఈ పని ప్రభు జరిగించాలని వారికి ఆలోచన పెట్టాడు. వెంటనే పృథ్వీ అన్న ముందుకొచ్చి, ఈ మీటింగ్స్ నేను జరిగిస్తాను, పూర్తి ఖర్చు నేను భరిస్తానని చెప్పి శాంబాబు అన్న అందరితో చెప్పి సంఘాన్ని ఒప్పింపు చేసి ఇప్పుడు సంఘం ద్వారా కూడికలు జరుగుతున్నాయి. ఒక మాట చెప్తా మీకు, పృథ్వీ గారి గురించి ముఖస్తుతి చేయట్లేదు కానీ ఆయన్ని లోదరన్ చర్చెస్లో విరివిగా వాడుకుంటారు. ఎందుకంటే ఆయన లోదరన్ చర్చిలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనమాట.
ఆయన ఉన్న పాలంగిలో ఆ ప్రాంతంలో ఖాళీ లేకుండా ఎక్కడో చోట పోలీస్ కదండి, పిలిచి వాక్యం చెప్తుంటుంటే కొంతమంది మారతారనే ఉద్దేశంతో ఆయన చాలా వాడుకుంటారు. కానీ నేను సంఘం ప్రారంభించబడినప్పుడు నేను చూశాను, ఆయన ఒక విద్యార్థిలా కూర్చొని వాక్యం రాసుకుంటాడు, వాక్యం వింటాడు. ఎప్పుడు కూడా అవకాశాలు కూడా వెంపర్లాడడం, లేకపోతే పాస్టర్ గారు రాకపోతే నేనేదో వాక్యం చెప్పేయాలా, నేనేదో కనపడాలని ఎప్పుడు అనుకోడు. నేను చెప్పినప్పుడు కూడా చాలాసార్లు వెనకాల ఉన్న శ్యాంబాబు గారిని ఎవరో ఒకరు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే ఈ ఉపదేశకులే ఉండాలన్న కోరిక ఎక్కడికి పోయింది? అది ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఉంటది మనకి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? ధర్మశాస్త్ర ఉపదేశకులకు ఉపదేశకులే ఉండాలన్న కోరిక ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఛాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తారు. ఇచ్చేటట్టు కనపడకపోతే వాళ్ళు మీటింగ్లకి రారు, మీటింగుల్లో ఉండరు, తప్పించుకుంటారు. ఎందుకు? మాకు ఎవరు అనుకున్నామండి అందుకే రాలేదండి అంటారు. ఇదంతా ఏంటి చెప్పండి? ఈ మాంసం ఈ క్షణంలోనే ఉడకబెడతారు. నువ్వు తిందురా బాబు అంటే దుర్మార్గ పని ఏందంటే, లేదు 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 ముందే దాన్ని ఇచ్చేయండి మాకు అని. చాలా విచారం. మీలో ఇంకెవరైనా ఉన్నారేమో ఈ ఉదయకాలం మాట చెప్తున్నా, ప్రోగ్రామ్ షీట్ చెక్ చేసుకొని పోయే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. ఎక్కడైనా మనది ఉందా లేదని ఆ అధ్యక్షుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రోగ్రామ్ షీట్ చూపించన్నా అని అడుగుతారు. చూపించిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఇంక ఇంట్రెస్ట్ పోయిద్ది వాళ్ళకి, ఇంక వాక్యం సరిగ్గా వినరేగా. ఎందుకంటే మేము ప్రోగ్రామ్ షీట్లో లేము కాబట్టి. ఎట్లా నువ్వు ఇంకెంతకాలం అవిశ్రాంతిలో ఉంటావు? నేను మాట అడుగుతాను, మీకు ఏది ఇవ్వకపోయినా మీకు ఏది లేనట్టు కాదు అని మీకు తెలుసా? తెలుసా తెలీదా? మీకు ఏది ఇవ్వకపోయినా మీకు ఏది లేనట్టు కాదు అని తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసు? మీకు ఏది ఇవ్వకపోయినా మీకు ఏది లేనట్టు కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మీరు విశ్రమించినప్పుడు ఆ విషయం మీకు తెలుస్తుంది. విశ్రమించినప్పుడు తెలియదు మీకు, విశ్రమించినప్పుడు తెలుస్తుంది. మీకు ఏది ఇవ్వకపోయినా మీకు ఏది లేనట్టు కాదు. అప్పుడు మీకు ఏది ఇవ్వాలో ప్రభు మీకు అది ఇస్తాడు. మీరు రాత్రి 2 వర్తమానాలు విన్నారా? వాస్తవంగా రాత్రి మేము మీటింగ్ స్టార్ట్ చేసినప్పటికి వర్షం వచ్చింది అనమాట స్టార్టింగ్ లో. సో లైట్లు అన్ని మొత్తం వాస్తవం కీబోర్డులు అన్ని పెట్టిన తర్వాత అన్ని వర్షంలో తడిచాయి అన్నమాట. కానీ అసలు ఆ వర్షానికి ఎంత కూడా భయం ఆందోళన ఏం కలగలే. ఎందుకంటే వర్తమానం ప్రభు ఆల్రెడీ నా హృదయంలో ఉంచాడు, ఏంటంటే మాట ద్వారా సమస్తం స్వాధీనమైద్దని. సో రైట్ టైంలో వర్షం ఆగిపోద్దని తెలుసు. సో అందుకనే మీటింగ్ మేము 7:30 అనుకున్నది 7:45 స్టార్ట్ చేశాం. హనోక్ గారు నా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమనంటే ఒక వర్తమానం చెప్దామా 2 చెప్దామా అని. ఆ రికార్డింగ్ లైవ్ పెట్టే తమ్ముడు కూడా అడిగాడు, అన్న నేను పేరు ఏమని పెట్టాలి ఫస్ట్ మెసేజ్ అని అడిగాడు. నేను దేవుని సేవకులు రాజేష్ అన్నతో చెప్పాను, అన్న కాసేపు మీరు వాక్యం చెప్పండి అని. నేను చెప్పను బర్నబా రేపు చెప్తానని చెప్పాడు ఆయన. లేదన్నా మీరు ఈరోజు చెప్పండి అని చెప్పాను. ఆయన లేచి నిలబడ్డాడు. ఎగ్జాక్ట్ ఆయన ఏం చెప్పాడో నా వర్తమానం కూడా అదే. తర్వాత దాని కంటిన్యూటీగా ఒకే ఆత్మ చేత ఇద్దరం వాడబడ్డాం రాత్రి. అంటే మీరు చూడండి, ప్రభు మనల్ని నిలబెట్టినప్పుడు రైట్ టైం మనదైనప్పుడు, ఆ సమయం మనదైనప్పుడు మన నాలుకలో ఏముండాలో అవి ఉంటాయి. ముందే వెళ్ళామనుకోండి, అప్పుడు మనం చెప్పేది ప్రజలకి అర్థమవదు, అది ప్రజల క్షేమం కూడా కాదు. సౌలు ప్రజల క్షేమం కాదు. ఎందుకు కదంటే సౌలు ఎప్పుడు రైట్ టైం కొరకు వెయిట్ చేయడు. ఎక్కడ పరిస్థితులు చేయి దాటిపోతాయని మీరు అనుకొని వాటిని ముందే అదుపు చేయాలని ప్రయత్నం చేసి బలాత్కారంగా వాటిని పట్టుకొన దలచి చాలా మందికి ఇబ్బంది కలిగిస్తున్నారని దయచేసి ఉదయకాలం మీరు ఆలోచన చేయమని ప్రేమతో కోరుతున్నాను. మీకు ఏది ఇవ్వకపోయినా అన్ని నావి అనే రెస్ట్ ఒకటి ఉంది. అక్కడికి వస్తే మీకు ఏది ఇవ్వాలో ప్రభు చూసుకుంటాడు. దావీదు ఎక్కడున్నాడు పిలిచేటప్పటికి? దావీదు ఎక్కడున్నాడండి? కదా. మనం గమనించినట్లయితే 78వ కీర్తనలో ఏం చెప్పాడంటే, 70వ వచనంలో గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. పౌడర్ రాసుకొని పాండ్స్ పౌడరు నున్నగా నూనె పెట్టుకొని దూకొని నన్ను నెక్స్ట్ పిలుస్తారని వెయిట్ చేయట్లేదు ఆయన. ఆయన పనిలో ఆయన ఉన్నాడు.
ఆయన పనిలో ఆయన ఉన్నప్పుడు ఆయన పిలిచారు. నిన్ను కూడా అలాగే పిలుస్తాడు ప్రభు. విశ్రమించు, రైట్ టైంలో ప్రభు నిన్ను నిలబెడతాడు. మీరు ఇప్పుడు ఒక స్టేజ్ ఏర్పడింది కాబట్టి ఆ స్టేజ్ మీద నిలబడాలని చాలా మంది అనుకుంటున్నారేమో. మీకు ఒక మాట చెప్తాను. మరి నేను ఎన్నో స్టేజ్లు వదిలేసి ఈ పరిచయం స్టార్ట్ చేశాను. మా తాతగారు మనవడుగా నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఐజక్ గారు మనవడుగా ఆ అవకాశాలు దరిద్రం అని నాకు తెలుసు, అది పెంట అని నాకు తెలుసు. అది అందుకనే నేను వాటిని ఉపయోగించుకోలేదు. కానీ ఈరోజు ఒక స్టేజ్ ఏర్పడిన తర్వాత చాలా మంది ప్రధానత్వం కోరుకొని వెనకాల నుంచి అది దక్కట్లేదని పరిచయలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆరంభము నుండి యథార్థమైన హృదయం గలవారు ఎవరైతే నిల్చున్నారో వారిని దేవుడు ఎలా హెచ్చించాలో అలా హెచ్చించాడు. మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే ఏం చెప్పాడు ఆయన పేతురు మొదటి పత్రికలో? వెయిట్ చేయండి, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. చాలా కోపం వస్తుంది కదా, ఏమని? ఇంకెప్పుడన్నా తగిన సమయం అని. ఊరికే విశ్రాంతిలోంచి బయటకు పోతే నీకు ఎప్పుడు తెలుస్తుంది తగిన సమయం? చెప్పండి. అయితే పేతురు మొదటి పత్రికలో ఆయన బలమైన హస్తం అని చెప్పాడు 6వ వచనంలో. అంటే అర్థం ఏంటంటే ఆయన అపాయింట్ చేస్తాడు, ఆయన ప్లేస్ చేస్తాడు, ఆయన నిలబెడతాడు. ఆ బలమైన హస్తము క్రింద మీరు దేన మనస్కులై ఉండండి. అసలు మీరు చింతించవద్దు అని చెప్పాడు 7వ వచనంలో. చింతించే దేని కొరకు? ఆ మాంసం ఉంటుందా, ఎవరైనా తినేస్తారా, సమయాలు వస్తాడా, జనాలు వెళ్ళిపోతారా? అలాగే మరి నేను ఇప్పుడు ముందుకు రాకపోతే తర్వాత నాకు ఛాన్స్ వస్తుందా లేదా? ఇలాగ మనం అపార్థం చేసేసుకొని మనం నిబ్రమైన బుద్ధి కలిగి ఉండడం అన్నమాట. దొరికిపోతాం వాడికి. ఎవడికి? నెక్స్ట్ వచనంలో ఉంది, వాడు కూడా మీటింగ్ లో కొంతమందిని చూసుకుంటూ ఉంటాడు. ప్రోగ్రామ్ షీట్ లో పేరు లేదు, వీడు అలిగే ఉంటాడు, వీడిని వాడేసుకుందాం అని. ఏంటి అహరో నన్ను నవ్వుతున్నాడు? ఏనా ఎక్స్పీరియన్సా? మరి అలాగే ఉంటది. అపో అది అలాగే వెతుకుతున్నాడంట. ఏమనంటే మా బ్యాచ్ ఎవరున్నారని ఎత్తుక్కుంటాడంట కదండి. ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు పాలక పక్షంలో ఎవరిని ఎత్తుకుతారు? ఎవరికి సీట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదో వాళ్ళని చూస్తారు. వాళ్ళు కొంచెం బెంగమోహం పెట్టుకున్నారంటే వాళ్ళని దర్శిస్తారు. ప్రతిపక్షం వాళ్ళు దర్శించి ఏమంటారు? ఇంకెందుకు, పార్టీ మారిపోమంటారు. ఇప్పుడు కూడా చాలా మంది సాతానుగాడి పార్టీలో పోయారు. ఎందుకు? పొరపాటున ఆ టైంలో వర్షమే వచ్చింది అనుకుని మీటింగ్ జరుగుతా అలాగే రావాలి, ప్రోగ్రామ్ మొత్తం ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటారు వెనకాల కూర్చొని. ఎందుకంటే వీళ్ళకి ఏమి రాలేదుగా, వీళ్ళని గుర్తించలేదు, వీళ్ళని ముందు పెట్టలేదు. సో ఖచ్చితంగా ఈ ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటారు. ఒరే దుష్టుడా, సాతానా, వాక్య విను జాగ్రత్తగా. ప్రభు తన కార్యాలు ఎప్పుడు విజయవంతం చేసుకుంటాడు. ఏ ప్రోగ్రామ్ కూడా ఫెయిల్ అవ్వదు. ఊహించి ఇబ్బంది పడకండి. పేతురు మొదటి పత్రికలు ఏం చెప్పాడంటే 5వ అధ్యాయంలో, ఈ గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు గనుక నిబ్బరమైన బుద్ధి కలిగి మీరు అందరూ ఉండాలని ప్రేమతో చెప్తున్నాను. ఈ ఉదయకాలం ఈ కూడికలో కూర్చొని మీరు అందరికీ ప్రభు నిబ్బర బుద్ధి దయచేయను గాక. ఓకే, ఇలా అనుకోవద్దు. ఏమని అంటే మనము గుర్తింపు లేని వాళ్ళం, మనకి సమయం ఇవ్వరు, మనకి ఏమి రావు, మన స్వాధీనంలో ఏమి ఉండవని త్వరపడొద్దు. ఇలా త్వరపడి నిబ్బరమైన బుద్ధి లేకుండా ఉండటం వల్ల మనం వాడికి దొరుకుతాం. వాడేం చేస్తాడు? ఈ పనిని పాడు చేయడానికి మనం వాడుకుంటాడు. వాడుకొని వాడు సైడ్ అయిపోతాడు. తర్వాత దెబ్బలు మీకు తగులుతాయి. దెయ్యం పట్టిన వాళ్ళు కొడతారు లేదా? దెయ్యం పట్టిన వాళ్ళు కొడితే దెయ్యాన్ని తగులుతాయి, పట్టినోడికి తగులుతాయి. డౌట్ వచ్చింది, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. దెయ్యం పట్టినోడికి ఒక దగ్గర తీసుకెళ్లారండి. చీపురు కట్టెట్టు కొడితే పోయిద్ది దెయ్యం అన్నారు. అప్పుడు ఎవరు భయపడతారు? దెయ్యం భయపడిద్దా? అరే చీపు తగిలిద్దని. దెయ్యం ఏం భయపడదు. ఓసారి నేను దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తుంటే వాళ్ళు గోరు నొక్కేస్తున్నారు అనమాట. వాళ్ళది గట్టి గోరు నొక్కుతున్నారు. గోరు ఎందుకు నొక్కుతున్నావు అంటే, గోరు నొక్కితే దెయ్యం పోయిద్ది అన్నారంట ఎవరో. గోరు నొక్కితే అది దెయ్యం గోరా ఏంటి? వాడు గోరే. ఆడు పోయిన తర్వాత వీడు ఏడుస్తాడు.
అందుకని ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మొత్తం చితక్కొట్టేస్తారు దెయ్యం పట్టిన వాళ్ళని. ఆడు జాగ్రత్తగా పోతాడు, వీళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, రేపు పొద్దున రాసుకోవాలి ఇక జెండు బాం. కాబట్టి వినండి వినండి, పందులన్నింటినీ తీసుకెళ్లి సముద్రంలో పడేసే దెయ్యాలు. పందులకు ఊపిరాడక చచ్చిపోయినాయి. దెయ్యం ఏమైంది? అది కూడా సముద్రంలో చచ్చిపోయింది. అది నేటికి బతికి ఉంది. ఇంకా కొన్ని పందులు ఉన్నాయి వాటిని వాడుకోవటం కోసం. ఆ పందువు నువ్వు కాకుండా ప్రభు కాపాడును గాక. ఆ? ప్రభు చెప్పాడండి, ఇస్కరియోతు యోధాని వాడుకొని పాడు చేసింది ఎవరు? వాడే. వాడిని ఉరిదాకా తీసుకెళ్లేదాకా ఆడికి నెమ్మది లేదు, తీసుకెళ్లి చంపేసి ఆ తర్వాత వాడు సైడ్ అయిపోయాడు. అందుకని నేను చెప్తున్నాను, దెయ్యం పడితే దెబ్బలు నీకే, వాడికి కాదు. నిన్ను జాగ్రత్తగా 4-5 తన్నిచ్చి వాడు పక్కపోతాడు. అందుకనే దయచేసి వాడికి దొరకకండి. మళ్ళీ చెప్తున్నాను, అసంతృప్తి అనేది ఈ మినిస్ట్రీలో ఉండనే ఉండదు. యేసు ప్రభు నామంలో చెప్తున్నాను, అసంతృప్తి లేని మినిస్ట్రీలో మనం ఉన్నాం. అసంతృప్తి ఎప్పుడు ఉంటది? ఏవి మన చేతిలో ఉండకపోతే అసంతృప్తి ఉంటది. అసలు ఈ మినిస్ట్రీ ప్రకటించేది ఏంటి? రెస్ట్. ఆ రెస్ట్ నువ్వు పట్టుకుంటే అన్నీ నీకు ఉన్నాయని నీకు అర్థమైపోద్ది. అప్పుడు నువ్వే చెప్తావు, సొదొమ రాజు ఇచ్చేవి నాకేమి అవసరమే లేదన్నాడు. ఎవరు? అబ్రహాం. ఏమన్నాడు? ఆదికాండం 14 అధ్యాయంలో ఏమన్నాడు? సొదొమ రాజు ఇదిగో నువ్వు తీసుకోమంటే 23లో అన్నాడు, ఒక నూలు పోగైనా చెప్పులు వారే నీ వాటిలో ఏదొద్దు. టైం చూస్తాడండి సాతాన్ గాడు, వేరే మినిస్ట్రీ ద్వారా మనకు కాలిస్తాడు. ఏమని? అక్కడ అంతకాలం ఉన్నావు, నీకేమి ఇచ్చారు, ఇక్కడికి రా, నీకు ప్రసంగం ఎత్తానన్నారు. వెళ్ళిపోతాంగా నూలు పోక్కి చెప్పుల వారికి పోతే పోండి. తర్వాత ఈ దిక్కుకెళ్ళి చూడొద్దు. మొన్న చెల్లి అంటుంది అనమాట, మళ్ళీ కానీ వస్తే చేర్చుకుంటారా అన్నంటే నేను అన్నాను, ఎవరినైనా చేర్చుకుంటా కానీ వాడిని చేర్చుకొని అన్నాను ఊరికే. వెంటనే అసలు ఏమంటారండి, నా పక్కన గిద్యోని అంటున్నాడు, అసలు రాకుండా దేవుడు అడ్డం వేశాడు అన్నాడు. కాబట్టి ఈ సొదొమ రాజు ఇచ్చేదానికి కక్కుర్తి పడొద్దండి. ఎందుకంటే ఇప్పుడే మనకు ఆఫర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకు? మీరు అసంతృప్తిగా ఉన్నారని తెలుసు కదా, ఆఫర్లు వస్తాయి. ఆఫర్కి పోయి మళ్ళీ వస్తే మళ్ళీ ఇక్కడ పరిపాలన చేద్దాం అనుకుంటున్నావేంటి? ఇక్కడికి మళ్ళీ నీకు ఛాన్స్ రాదు యేసు ప్రభు నామంలో. ఈ పరిచర్లోనికి నీకు మరలా అడిగేట అవకాశం రాదు. ఎందుకు రాదంటే ప్రభు రానీయుడు. అందుచేత విశ్రమిస్తే నీకు మేలు. మళ్ళీ సౌలు మారు మనసు పొంది ఒకసారి దావీదుని అలా ఆపండి, నేను ఇంకొక 2 సంవత్సరాలు పరిపాలిస్తాను అంటాను. లేదు, మీ ఛాన్స్ అయిపోయింది. అసంతృప్తి ఎవరు ఉండొద్దు. నేను ఈ ఉదయకాలం మీ అందరితో ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాను, అసంతృప్తితో బతకండి. ఎందుకంటే అన్ని మీవే అనే ఒక అనుభవం ఉంది, అందులోకి వచ్చేయండి. అన్నీ మీవే అనిపిస్తుంది. అసలు నాకేమీ లేదు అని మీకు ఏది అనిపించదు. ఫిలిప్పీ పత్రికలో నేను వాక్యం చెప్తున్నప్పుడు, ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పిన ఒక వచనాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. పౌలు ఏమన్నాడు తెలుసా? పొదువు కలిగి నేను ఇలా మాట్లాడలేదు అన్నాడు. 4:17 ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో చెప్తున్నాడు, కొదువు కలిగి మీదేదో అపేక్షించేలాగా చెప్పట్లేదు. 18లో అన్నాడు, నాకు సమస్తం సమృద్ధిగా ఉంది. ఎంతమంది చెప్పగలుగుతారు నాతో పాటు ఆ మాట? చెప్పండి చాలు. నాకు సమస్తం సమృద్ధిగా ఉంది, నేను ఏది అపేక్షించి మాట్లాడను అని చెప్పండి. నాకు ఎంతమంది నిజంగా అలా అనుకుంటున్నారు, అలా అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే చెప్పండి. నాకు సమస్తం సమృద్ధిగా ఉన్నది, నేను ఏది అపేక్షించి మాట్లాడను. ఏది అపేక్షించి మాట్లాడను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 5వ వచనంలో ఇచ్చకపు మాటలు వినియోగించను అని చెప్పాడు. ఇచ్చకపు మాటలు వినియోగించను, ధనాపేక్షను కప్పిపెట్టి వేషధారణ వినియోగించను అన్నాడు. సో ఏదో అపేక్షించి మాట్లాడేవారిలాగా మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. చాలా విచారం ఏంటి తెలుసా? దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పి చాలా మంది కట్టే వాటిని ఫోటోలు పెడతారు. దయచేసి ప్రార్థన చేయమని కాదు, దయచేసి కానుకలు పంపమని. నేను దేవదాస్ అని నవ్వుతున్నారంటే నిజమే కదా. చాలా మంది ఏమంటారు, దయచేసి ప్రార్థన చేయండి అంటారు. మీరు చూడండి, పాంప్లెట్లు ప్రతి గ్రూప్ లో పెట్టి భారంతో ప్రార్థన చేయండి అంటారు. భారంతో పాంప్లెట్లు పెట్టి ప్రార్థన చేయమంటలే, నేను ఫలానా చోటుకి వెళ్ళి వాడబడుతున్నానని వాళ్ళు పాంప్లెట్ చూపించుకోవడం కోసం. దాన్ని భారంతో ఎవడన్నా అసలు నిజం చెప్పండి,
స్ట్రైట్ గా అడుగుతున్నాను. స్థానిక సంఘం కోసమే ఒక్కొక్కటి ప్రార్థన చేయట్లేదు. మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి పాంప్లెట్ల కోసం అందరూ ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేశారు లేదని వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? ఖచ్చితంగా కాదు. ఇదంతా ఏంటంటే నేను పలానా ఊరికి వెళ్ళి వాక్యం చెప్తున్నానని తెలియపరచుకోవడానికి పాంప్లెట్లు పెట్టడానికి, ఊరికే పాంప్లెట్ పెడితే డబ్బా కొట్టుకుంటున్నాడు అంటారని కింద భారంతో ప్రార్థన చేయండి అని రాస్తారు. ఏం బోనస్ రండి? నేను చెప్పింది అబద్ధమా యథార్థమా? మీ సేవా అనుభవం చాలా ఎక్కువ ఉంది నాకంటే. నేనైతే చెప్పాలంటే జూనియర్ అన్నమాట మీ విషయంలో. మీరు చెప్పండి, భారంతో ప్రార్థన చేస్తారని ఎవరన్నా పాంప్లెట్ పెడతారా? భారంతో ప్రార్థన చేయండి అని కట్టిన దాన్ని ఎవరైనా చూపిస్తారు? స్లాబ్ వరకు వచ్చింది, ప్రభుకు స్తోత్రం, స్లాబ్ వరకు వచ్చింది, మీరు మరింత పట్టుదలతో ప్రార్థన చేయండి. మరింత పట్టుదల కాదు, ఫోన్ పే నెంబర్ పెడతారు కింద. ఇవన్నీ ధనాపేక్షను కప్పిపెట్టు వేషం అండి. ఇటువంటి ఇచ్చకపు మాటలు నేను వినియోగించలేదని పౌలు అన్నాడు. యేసు ప్రభు వచ్చేదాకా నేను వినియోగించుకుందును గాక, నాతో ఉన్న మీరెవరు వినియోగించుకుందురు గాక. అవసరమే లేదు, మనకు సమృద్ధిగా ఉంది. నన్ను అడిగి ఉంటే నేను ఎత్తాను కదా అని ఎవడైనా అన్నాడు అనుకో, నిన్ను అడిగి పుచ్చుకునే పిలుపులో మేము లేము. మమ్మల్ని ప్రభు పిలిచాడు, ఆయన పోషిస్తాడు. నాకు ఓ మాట చెప్తే నేను అన్నం వండుకొచ్చేస్తాను కదా అన్నాడు ఒక ఆయన. అట్లా మీరు అనుకోకండి. మీకు చెప్తే మీరు వండుకొచ్చేదేంటి? నో, ప్రభు పిలిచాడు, ప్రభు పోషిస్తాడు. ప్రభు పిలిచాడు, ప్రభు ఇస్తాడు. ఏ మనిషిని మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది గర్వం కాదు, కానీ వాస్తవంగా ఏంటంటే అపేక్షించి మనం మాట్లాడే వాళ్ళు చేరద్దు. ఎంత విచిత్రం అంటే సేవకులు కానుక ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది కవర్లో ఎంత పెట్టారు లేదో చెక్ చేసుకొని, నీకు అంత పెట్టారో లేదో ఒకసారి నీ కవర్లో చూడు అని మాట్లాడుకుంటే సాధారణమైన విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? అసహ్యపడతారు. ఆ నైవేద్యం చేయడానికి వచ్చిన ఆ యవనస్తులు అసహ్యపడటానికి కారణమయ్యారు. ఇదంతా ఏంటంటే దేవుణ్ణి ఎరగక దుర్మార్గులుగా ఉన్న ఏలీ కుమారుల అనుభవం అన్నమాట. మనం కూడా ఈ ఉదయకాలం ఏదో పోతుంది, ఏదో చేయి దాటిపోతుంది, మన కంట్రోల్లో ఏది ఉండట్లేదు. మనం ఎలా చేస్తే అలా చేయొచ్చు, ఎలా చేస్తే అలా ఇద్ది. స్థలం చూసి మందిరం కడదామంటే కూడా కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఆ స్థలం వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉందా, రేపు పొద్దు నుంచి ఆడి పెత్తనం చేసేస్తాడేమోనని భయం. అందుకని ఏం చేస్తారు, వాళ్ళకే ఉండేటట్టు అక్కడి నుంచి తీరన్నమాట దాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో నేడు క్రైస్తవ సంఘంలో చాలా మంది ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. మరి అలా ఉన్నప్పుడు మనము ఏది మనం స్వాధీనం చేసుకోము. అది పోద్దని అది పట్టుకోపోవడానికి వెళ్ళాడు, ఈలోగా ఇది పోయింది. దావీదు ఇచ్చేసి కూర్చున్నాడు. ఇప్పుడు సౌలు ఏం చెప్తాడు? పోనీ మారు మనసు పొందటానికన్నా ఉందా? సౌలుకు దురాత్మ పట్టింది. మీకు అపవాది పట్టిన తర్వాత వాక్యాలు విన్నా కూడా దానికి కూడా మీరు కౌంటర్లు వేసుకుంటూ కూర్చుంటారు, కానీ ఆ వాక్యానికి మీరేం లోబడరు. అందుకని చాలా ప్రమాదం. వాడు పట్టక ముందే మారు మనసు పొందండి. వాడు పట్టిన తర్వాత వాడు కూడా జూమ్లో జాయిన్ అవుతాడు, కానీ వాడు ప్రతి వాక్యానికి లోపల నుంచి కౌంటర్ వేస్తూ ఉంటాడు. వాడు వెళ్ళిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి. ఒళ్ళంతా ఎందుకు ఎంత నొప్పులుగా ఉందంటే, నీకు తెలీదా ఏం జరిగిందో అని తర్వాత చెప్తారనమాట. అందుకనే ఈ పరిస్థితులు మీలో ఎవరికి రాకుండాను గాక. 95వ కీర్తనలో ఏం చెప్పాడంటే, మొదటి వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయదు. మాకెక్కడుంది అంత ఆనందం? ఉంటది. విశ్రాంతిలోకి వస్తే సమస్తం మన స్వాధీనంలోకి వచ్చిన అనుభవంలోకి వస్తాం. అప్పుడు మనం చేసే ప్రతిదీ ఆరాధనలాగే ఉంటది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయదు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము. 7వ వచనం చూడండి, రండి నమస్కారం చేసి సాగిలపడదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. ఈ అనుభవం మనలోకి వచ్చేసిద్ది. ఒకసారి ఎలా ఊహించుకోండి, అన్ని మీ స్వాధీనంలోకి ప్రభు తెస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారు. అది ఇది అన్ని మన స్వాధీనంలోకి తెస్తాడా? సమస్తం కలిగిన వారంగా ప్రభు మనల్ని ఉంచుతాడా?
అదే విశ్రాంతి ఉంచుతాడు. అందులోకి వస్తే మీరు చాలా ఉత్సాహధ్వని చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అన్ని కంట్రోల్లో ఉన్నాయిగా. పేతురు 1:5 ఏమన్నాడు? దేవుని శక్తి చేత స్వాధీనంలోకి వచ్చిన తర్వాత 6వ వచనంలో ఏమన్నాడు? చదవండి. పేతురు 1:5 1:6. 1:5 ఏమన్నాడు? కడవరి దేవుని కాలమందు శక్తి చేత స్వాధీనంలోకి వచ్చింది అన్నాడు. 6లో ఏమన్నాడు? చదవమ్మా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. అర్థమైందా? మీరు మిక్కిలి ఆనందిస్తుంది ఎందుకు? అన్ని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి. ఈ ఆనందం మీరు కోల్పోతున్నారు. ఈ ఆనందాన్ని ఏమన్నాడంటే 9వ వచనంలో, ఇది చెప్ప సఖ్యము కానిది అన్నాడు. వివరించలేనంత ఆనందం ఉండాలి. అంటే మనల్ని ఎవరైనా ఏమడగాలి? ఈ ఆనందానికి కారణం ఏంటి చెప్పు అని అడగాలంట. మనం దాన్ని చెప్పలేనంతగా ఉండాలంట. ఆ ఆనందం కలిగిద్దంట. ఎప్పుడంట? ఆరాధన ఫలం పొందితేనంట. ఆ ఆరాధన ఫలం ఏంటి, లేదా ఆరాధన ఏంటి? సమస్తము మనకు ఆయన స్వాధీనం చేస్తాడు అని మనము మాట్లాడటం. మన చేయి దాటిపోయిద్దని అవివేక పనులు చేయటం కాదు. ఎవరో తినేస్తారని మనం దుర్మార్గపు చర్యలు చేయటం కాదు. మాత్రమే కాదు, ప్రభువుని మనం కఠినుడని, ఆయన మనల్ని పట్టించుకోడని, మనల్ని ఆయన చూడట్లేదని అనుకోకండి. ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యం చేస్తున్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని ఆయన హెచ్చించాలని, ఆయన బలిష్టమైన హస్తం క్రింద ఉండమని చెప్పాడు. కానీ మనము అవకాశాల కొరకు వెంపర్లాడుతున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే ఆ సొదొమ రాజు ఇచ్చే వాటి కొరకు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో చేయాలని అనుకుంటున్నాం. అలా ప్రభు జరిగించడం. సో ప్రభు తన మందిరంలో ఎవరిని నిలబెట్టుకోవాలో వారిని తప్పకుండా నిలబెట్టుకుంటాడు. మీరు చూడండి, సమూయేలుకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? సమూయేలు అమ్మ నాన్నలు పాస్టర్లా, సంఘ పెద్దల, యాజకుల, మందిర పరిచర్యకు చెందినోళ్ళ? అసలు ఏది కాదు. కానీ దేవుడు సమూయేలు ప్రవక్తగా స్థిరపరిచాడు. నిన్ను కూడా అలాగే చేస్తాడు. మనకు బ్యాక్గ్రౌండ్ మీద ఏం ఆధారపడి మనం ఏది చేయలేం. ఒకవేళ మనం ఆనుకున్నా ఏది జరగదు. ఒకవేళ మీరు అంటారేమో, పాస్టర్ గారు అబ్బాయి కాబట్టే, మరి ఎంతమంది పాస్టర్ కొడుకులు ఉన్నారు? అట్లా జరగదు. ప్రభు అవకాశం ఇస్తేనే తప్ప మన ద్వారా ఏది జరగదు. ప్రభు మనం లేపి వాడుకోవాలి. అపోస్తులు 3:26 ఏమన్నాడు? దేవుడు తన సేవకుని లేపి లేదా పుట్టించి అన్నాడు. కాబట్టి దేవుడే చేస్తాడు ఇదంతా. మనమే అనుకుంటున్నాం ఇది వాళ్ళే చేసేస్తున్నారు. నేను అడుగుతాను, మన చేతిలో మనం పెట్టుకుంటే రెవల్యూషన్ వస్తుందా? ఇప్పుడు తెలుగు ఇంకోటి నేర్చారు, ఆ రెవల్యూషన్ ఆయనది కాదు అని చెప్పటం. అద్భుతంగా ఉంటుంది చూడండి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మీకు ప్రత్యక్షతలు చాలా అద్భుతంగా వస్తాయి. ఎప్పుడు ఎన్నడు దేవుడు ఎవ్వరికి ఇవ్వని తలంపులు ఇస్తాడు. ఎప్పుడు ఎన్నడు దేవుడు ఎక్కడ చెప్పని ప్రసంగాలు, ప్రత్యక్షతలు, వాగ్దానాలు, వచనాలు మీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఇచ్చకపు మాటలు గాని, చెప్పండి, ధనాపేక్ష కప్పిపెట్టు వేషం గాని మీరు వినియోగించకపోతే, అన్నీ నాకున్నాయి అని ఏ అవకాశం కొరకు తొందరపడి తప్పుడు అడుగులు వేయకుండా ఉంటే, రెస్ట్లో ఉంటే, ప్రభు మీకు అద్భుతంగా చూపిస్తాడు వర్తమానం. మనం చదివిన కీర్తనలో ముందు కీర్తన ఏంటి చెప్పండి? 93వ కీర్తన ఆఖరి వచనంలో ఏముంది? 93వ కీర్తన ఆఖరి వచనంలో ఏముంది? నీ శాసనములు ఎన్నడను యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం అని చెప్పాడు. అంటే దేవుని మందిరంలో ఎప్పుడు ఏముంటదంటే పరిశుద్ధత, విశ్రాంతి. ఆ పరిశుద్ధతలో ఏం జరిగిద్దంటే హెబ్రీ 12:14 ప్రభువుని మనం కనుగొనగలుగుతాం, ప్రత్యక్షతలు కలుగుతాయి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. రాత్రి ఒక యవనస్తుడు మా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను, నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉన్నావా అని అడిగాను. ఆ క్వశ్చన్కి తమ్ముడు సైలెంట్ అయిపోయాడు. ఆ తమ్ముడే కాదు, మనమైనా ఎవరైనా సైలెంట్ అయిపోతారు.
నేను ఓ మాట చెప్పాను. నిజంగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు తమ్ముడు. నువ్వు పరిశుద్ధంగా ఉండట్లేదు కాబట్టి ప్రభు నిన్ను వాడుకోవట్లేదని చెప్పాను. అలా చెప్పినప్పుడు నాకేమి ఎదురు మాట ఆ తమ్ముడు చెప్పలేదు. ఎదురు మాట ఎందుకు చెప్పలేదంటే నేను ఒక మాట చెప్పాను. ఇదే మాట రేపు యేసు ప్రభు చెప్తాడు. ఆ రోజు నువ్వు ఎదురు చెప్పగలవా అని అడిగాను. ప్రార్థనకి మనం ఎందుకు రాలేకపోతున్నాం తెలుసా? వాక్యం మనం ఎందుకు చదవలేకపోతున్నాం తెలుసా? చాలా సార్లు మనము పనిలో ఎందుకు ఉండట్లేదంటే ఆయన నడిపించట్లేదు మనల్ని. మనం రావట్లేదని మనం అనుకోవద్దు. మనం చేయట్లేదని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఫిలిప్పును కొనిపోయింది ఎవరు? ఆయనే కొనిపోయాడు కదా. అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం ఎక్కడ ఉండాలో, మనం ఏం చేయాలో అన్ని మన ద్వారా ఆయనే జరిగిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేస్తామో మనకు ప్రత్యక్షతలో రావు, ప్రభువు వాడుకోడు మనల్ని. బైబిల్లో మొట్టమొదటి పరిశుద్ధత అనే మాట ఏమని రాయబడిందంటే విశ్రాంతి అని రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో. అంటే దీని అర్థం ఏంటంటే మన కంట్రోల్లో ఏదీ లేదని చింతించిన దినాల్లో మన బైబిలే సరిగ్గా చదవం. ఈ రాజకీయాలు చేత బతుకుతున్నారు సంఘాల్లో చాలా మంది. ఆదివారం వాడు వస్తాడేమో, వాడికి ప్రార్థన చేయొద్దని చెప్తారు. వాడిని అక్కడే కూర్చోబెట్టి వీడిని లేవనీయొద్దు, వాడిని అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఇంక బైబిల్ ఎప్పుడు చదువుకుంటారా బాబు? యేసుప్రభు వచ్చేలో బైబిల్ ఒక్కసారి కూడా చదవం మనం. ఎందుకంటే ఈ రాజకీయాలు అయిపోయినాయి మన జీవితాలు. కాబట్టి ఇవన్నీ వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి, బైబిల్ చదువుకోండి, వర్తమానాలు పొందుకోండి, స్పష్టంగా మాట్లాడండి. అనేక మంది వచ్చి కూర్చుంటారు. ఒక ఆయన అంటున్నాడు, ఈ రోజుల్లో వాక్యం చెప్తే ఎవరు వస్తారని. నువ్వు చెప్పేదే వాక్యం కాదు, అందుకే ఎవరు రావట్లే. వాక్యం చాలా అద్భుతంగా ఉంటదండి. అసలే వాక్యం చెప్తే ఎవరు రారని చెప్పి రాజ్ ప్రకాష్ పాల్ లాంటి వాళ్ళు కొన్ని కోట్లు తగలేసి ఏదేదో చేస్తున్నారు. అది చేస్తే వస్తారని వస్తారు, ఆయనతోటి ఉంటారు. అలాంటి ప్రోగ్రాం కొడిపెడితే ఆడిపోయి అక్కడ వేస్తారు డ్యాన్సులు. యేసు ప్రభు అమ్మాయి మార్గంలో చెప్పిన వర్తమానం ఎంత అద్భుతంగా ఉందండి. వాళ్ళకి ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. వాళ్ళు నడుస్తూ వర్తమానం విని వారి హృదయాలు మండిని. అది వాక్య ధ్యానం అంటే. ఆ వర్తమానాలు ప్రభు నీకు ఇస్తాడు. ప్రజలు నీ దగ్గరికి వస్తారు. అనేక మంది నువ్వు సంపాదించుకుంటావు. అంతేగాని ఇలాంటి రాజకీయాలు చేయొద్దు. ఆశీస్ని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టు. ఈసారి వాడు ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో వాడు అసలు మెయిన్ రోల్ అడికి ఇవ్వద్దు. ఇవన్నీ కాదు. ఇవన్నీ చేస్తా కూర్చుంటే మీరు బైబిల్ చదువుకోరు. రెస్ట్ లోకి వచ్చి బైబిల్ చదువుకోండి. మందిరంలో పరిశుద్ధత ఎలా ఉందో, మందిరంలో ప్రత్యక్షత ఎలా కలుగుతుందో, సేమ్ అలాగే మీలో విశ్రాంతి ఎలా ఉంటుందో మీకు కూడా దేవుని వాక్య ప్రత్యక్షతలు కలుగుతాయి. స్పీడ్గా మీ పనులన్నీ ముగించుకొని తీరికగా ఉండి వాక్యం వినండి. మీ పనులు అంటే అర్థం ఏంటంటే ఈ అన్ని కంట్రోల్ చేయటం అనేది మానేయండి. ఆయన కంట్రోలింగ్ అప్పగించండి కదా. ఈరోజు కారు కూడా మనం డ్రైవ్ చేయక్కర్లేదు. కారులో కూడా ఆ మోడ్ ఆన్ చేసుకుంటే అదే తీసుకెళ్ళిపోద్ది. మనం ప్రశాంతం కూర్చోవచ్చు. ఈ సిస్టమ్ ఇప్పుడు వచ్చిందా? ఎప్పుడో వచ్చింది. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ఆ విశ్రాంతిని మన కొరకు సిద్ధపరిచాడు. మన కారుని ఆయన చేతికి అప్పగిస్తే ఆయన నడుపుతాడు. మన కుటుంబాన్ని ఆయనకి అప్పగిస్తే ఆయన నడుపుతాడు. మన ఆర్థిక విషయాలు ఆయనకి అప్పగిస్తే ఆయన ఈ మోడ్ ఆన్ చేయట్లేదు ఇంకా చాలా మంది. మీరే ఏదో చేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీకు సరైన విశ్రాంతి లేక గ్రంథం చదువుతున్నారు కానీ మీరు మరలా అదే మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే మీకు దొరకట్లేదు. కానీ వినండి, అసలు రెస్ట్లో ఉండి గ్రంథంలోకి చూస్తే మీకు జీవ జలపు ఓటలు దొరుకుతాయి. క్రొవ్విన మెదడు దొరికినట్టు ఉంటుంది. మీకు శ్రేష్టమైన పదార్థాలు దొరుకుతాయి. ఫైనల్లీ ఒక మాట చెప్తున్నాను. నిన్న ఒక సహోదరి మాట్లాడుతూ చెప్పారు ఏమనంటే, అసలు వేరే వర్తమానం మేము ఎందుకు వినాలి అని ఆ సహోదరి మాట్లాడింది. వేరే వాక్యం వినాల్సిన అవసరం ఏముందన్నా? అసలు కావాల్సిన మంచి పదార్థం ఎక్కడే దొరికితే వేరే చోట ఏరుకోవటానికి మేమెందుకు పోవాలనింది. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఆ అనుభవం కొంతమందికి ఇంకా లేదు. ఇంకా ఎక్కడో ఏదో దొరికిద్దని ఇంకా ఇంకా 2 రకాల మనస్తత్వంతో కూర్చున్నారు. వినండి, నీకు కావాల్సిందంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనమే ఈ పొలంలో ఏరుకుంటూ ఇంకో పొలంలో కనిపించామనుకోండి, వేరే వాళ్ళకి అడ్రస్ వేరే చెప్తున్నామని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూమ్ లో మీరు అందరు కూర్చొని వాక్యం అంటున్నారు.
కాసేపటికి మీరు ధర్మశాస్త్ర ఉపదేశం కూడా వింటాక జూమ్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని గమనించారు, మీరు ఇందులో కాల్ అందులో కాల్ వేస్తున్నారంటే ఎంతమందికి రాంగ్ అడ్రస్ చెప్పారు? ఇప్పుడు రేపు క్రీస్తు నాయకుడి దగ్గర మీరు లెక్క చెప్పరా? తప్పించుకుంటారా? నువ్వు కూడా ఎందుకు అందులో జాయిన్ అయ్యావని ఎవరు అడిగారు, అప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? చెప్పండి. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండి? ఈరోజు ఈ పూట ఏమని చేస్తారు? ప్రభువా, నీ దాసుని ద్వారా నీవు ఎంత సత్యంగా ఎంత అద్భుతంగా మాట్లాడావని ఇక్కడ ప్రార్థన చేసి మరొక చోట కూడా మీరు కనిపించారే అనుకోండి, మీరు కొంతమందికి రాంగ్ అడ్రస్ ఇస్తున్నట్టు కదా. అందుకనే పేతురు ఏమన్నాడు తెలుసా? మీరు కూడా వెళ్ళిపోతారా ఎక్కడికైనా అని ప్రభు అడిగాడు. నేను అడగలే. నేను అడుగుతున్నాను అనుకుంటున్నారేమో ఈ ఉదయకాలం. మీరు కూడా వెళ్ళిపోతారా అని ప్రభు అడిగితే పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదాము, నీవే నిత్య జీవ మాటలు గలవాడు అన్నాడు. 6:68. అలా చెప్పిన పేతురు మరొక చోట కనిపించాడు అనుకోండి, ఎంతమందిని దారి తెప్పించాడు ఆ రోజు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు పిలిచి పేతుర్ని పోన్లేరు ఇంకో 10 మందిని పాడు చేయమన్నాడా? ఇప్పుడు నువ్వు యవనస్తుడివి, నీకు బలం ఉంది, నీకు ఇష్టమైన చోటికి వెళ్తున్నావు, నువ్వు ముసలివాడు అవుతావు, ఒక రోజు లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. నీ వల్ల ఎంతమంది రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోతున్నారు చూడు. కాబట్టి కొన్ని స్థలాల్లో మీరు కనిపించకుండా ఉండటం మంచిది. జాన్ చాలా బాగా పాడుతున్నాడని వేరే జూమ్ మీటింగ్ లో జాన్ని పాట పాడడానికి పిలిచారు. పాట కోసం వెళ్ళి జాయిన్ అయ్యాడు. అనుకోకుండా బలహీనుడైన ఒక సహోదరుడు ఇందులో కాలు అందులో కాలు వేసేవాడు, అందులో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జాన్ చూడగానే బలం తెచ్చుకుంటాడా, బలహీనత తెచ్చుకుంటాడా? బలం తెచ్చుకుంటాడు. ఈ జాన్ పాట పాడి లెఫ్ట్ అయిపోయాడు, వాక్యం ఏం వింటలేదు. ఆయన వాక్యం వినటానికి ఉండిపోయాడు. నేను అడిగాను ఆ వ్యక్తిని, సహోదరుడా నువ్వు ఆ వర్తమానాలు ఎందుకు వింటున్నావంటే, మీరు అలా అంటారేంటండి, జాన్ అన్న కూడా ఉన్నాడు అందులో అంటాడు. జాన్ అడిగితే ఏమంటాడు? అన్నా, నేను ఆ వర్తమానాలు విన్నాం, జస్ట్ పాట పాడి వచ్చేద్దామని వెళ్ళాను అంటాడు. మరి ఈ జ్ఞానం నీ సహోదరుడికి ఉంటుందా? నీ జ్ఞానాన్ని బట్టి వాడు నశించాడుగా. జ్ఞానంగా మాట్లాడుతున్నామని అనుకోవద్దు, రేపు లెక్క చెప్పాలి ప్రభు దగ్గర. కాబట్టి ఈ అడ్రస్ అనేక మందికి తెలియచేయండి. ఏం చెప్పాడు పరమగీతంలో? మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ పోషించబడాలంటే మందల అడుగు జాడలను బట్టి పొమ్మన్నాడు. ఇప్పుడు మీ అడుగు జాడలు ఎటు ఉన్నాయి? చాలా మంది చెక్ చేస్తున్నారు. అడుగు జాడలను బట్టి వెళ్తే రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోతారుగా. కాబట్టి ఒక నిర్ణయం చేసుకోండి, ఇదే సత్యమైన కృప అంటే ఇక్కడ నిలిచుండండి, కాదు అంటే అక్కడ నిలిచుండండి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, 2 అడుగులు వేయొద్దు, ఉమ్మేస్తాడు మీద. నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నానని చెప్పాడు. కాబట్టి ప్రభు ఉమ్మేసినా పర్లేదండి, తుడుచుకుంటామంటే ఇక మీ ఇష్టం. ప్రభు దగ్గర లెక్క చెప్పండి. కాబట్టి వెయిట్ చేద్దాం. ప్రభు మనకు ఖచ్చితంగా ఈ ఉదయకాలం వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ప్రభు మీ ద్వారా అనేక మందికి అడ్రస్ తెలియచేయను గాక. ఎలా వెళ్ళాలండి సత్యవాక్యానికి? మేము ఎలా వెళ్ళాలంటే, రండి, ఈ సమయంలో జరిగిద్ది, మేము కూడా అక్కడికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో రండి అని చెప్పేటట్టు మీరు ఉండాలి. అలా ప్రభు మిమ్మల్ని నడిపించాలి. అంతేగాని మీ ద్వారా ఎవరు రాంగ్ అడ్రస్లు తెలుసుకోకూడదు. సమాధి వద్దకు వెళ్ళుచున్నది అనుకుని ఆమెను అనేక మంది వెంబడించారంట, కానీ ఆమె యేసు ఉన్న చోటుకు వచ్చింది, రిజరక్షన్ దగ్గరికి వచ్చింది. కాబట్టి ద వే టు రిజరక్షన్ అనేది మీ ద్వారా తెలియబడాలి. సో ప్రభు అట్టి కృప అందరికి దయచేయను గాక. ఒకవేళ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మీ హృదయంలో వాక్యం పొడుచుకుంటే నాకు వందనాలన్నీ మెసేజ్ పెట్టండి. అందరికి వందనాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని ద్వారా 95వ కీర్తన నుంచి ప్రభు జగదుత్పత్తికి ముందే ఆయన సమస్త కార్యాలను ముగించి సిద్ధపరిచి, అందరూ ప్రవేశించలేదు, వారిని అనబడి సమయాన్ని సిద్ధపరిచి ఆ వాగ్దానంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ దినంలో మరి విశ్రాంతి అనగా ఏంటో మనకు ప్రభు
ప్రభు నేర్పించారో ఆయన సమస్త కార్యాలను ముగించి మన కొరకు విశ్రాంతిని సిద్ధపరిచాడు. సమస్తం అన్ని కూడా నా స్వాధీనంలో ఉన్నాయి అన్నదే అని నమ్మి ఎంచుకొని ముందుకు కొనసాగడమే మా విశ్వాసంతో మాట్లాడడం. గడిచిన రాత్రి కూడా ప్రభు నలజర్లో మాట్లాడారు. కాబట్టి అది మాట్లాడి స్వాధీనం చేసుకోవడమే మన విశ్వాస జీవితం. అదే విశ్రాంతి. ఆ విశ్రాంతిలో ప్రవేశించి ముందుకు సాగడం అనేది. కాబట్టి ఆ విశ్రాంతిలో అన్ని ప్రభు సమస్తాన్ని సిద్ధపరిచాడు. దాన్ని స్వాధీనం చేసుకోవాలని నమ్మకపోవడమే అవిశ్రాంతి అనేది. కాబట్టి అవిశ్రాంతిలో ఉంటారో వారు స్వాధీనం చేసుకోలేరు. ఎవరైతే దాన్ని నమ్మి ముందుకు కొనసాగుతారో కాబట్టి వారుగా మాట్లాడుతూ హెచ్చరిస్తూ మనతో మాట్లాడారు. కాబట్టి ఈ విశ్రాంతిని గురించినటువంటి వాగ్దానం గురించి ప్రభు మాట్లాడిన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మన అందరం కూడా సమస్తం కలిగి ఉన్న వారము. క్రీస్తు సమస్తం కూడా ఆయన ప్రభు మన కొరకు అన్ని కూడా సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచారు. అది నమ్మి విశ్వాసంతో మాట్లాడుతూ ఆ విశ్రాంతి అనే వాగ్దానంలో ముందుకు కొనసాగుతూ మనందరం ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ ఈ సమయంలో శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులకు దేవుని చేస్తున్నాం. ఈరోజు 2వ దినం సువార్త కూడి కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఒక వర్తమానం ద్వారా ప్రేరేపించబడి వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. జరగబోతున్న పరిచయాల కొరకు ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల వేళలో ప్రభా ఈ సంగతులతో మాతో మాట్లాడి మరొకసారి ప్రభు మీ యొక్క నమ్మకత్వాన్ని మా పట్ల కనపరిచిన విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఒకనాడు ప్రభా నీ ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించలేదు. మరి దేవా, నేడనేటువంటి సమయాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవానికి స్తోత్రాలు. దేవా, విశ్రాంతిలో ప్రవేశించినటువంటి మేము ఆ విశ్రాంతిని ప్రభా మరి తండ్రి వేగు చూచువారుగా, ఆ విశ్రాంతిలో ప్రభా మేము నాయన వాక్యము కొరకు ఎదురు చూచువారుగా ప్రభా మేము నిలబడగలిగితే, దేవ సమస్తాన్ని ప్రభా జరిగించేవాడు నీవని, సమస్తమును నిర్వహించేవాడు నీవని, సమస్త కార్యములు జరిగించేవాడు నీవే అనేటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితి మా జీవితాల్లో కలుగుతుందని ప్రభా మీరు నేర్పించిన సంగతులకే దేవానికి స్తోత్రాలు. దేవా, ఆ విశ్రాంతిని అనుభవించిన వారు, ఆ విశ్రాంతిలో ప్రవేశించలేని వారు మరి దేవా వారు పీఠాలు కోరుకుంటారు, అధికారాలను కోరుకుంటారని దేవవారు మరి తండ్రి సమూయేలు గ్రంథంలో చెప్పినట్లుగా తండ్రి వారు మాకే ముందు కావాలి, మేమే ముందు ఉండాలనే ఆలోచనతో ఉంటారని, అలా ఉండడం వలన నాయన మరి దేవ అనేకులకు ఆటంకంగా ఉంటారని ప్రభు మీరు చెప్పారు. కానీ ప్రభు మీరైతే తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ సంకల్పం ప్రకారము ప్రభ మీరు మమ్మల్ని పిలిచి మీరు మమ్మల్ని కొని దేవ నీ సన్నిధిలోనికి ప్రభ నీ యొక్క వాక్యపు వెలుగులోనికి ప్రభ మీరు మమ్మల్ని నడిపించారు. దేవ వెలిగింపబడినటువంటి మేము దేవ మండుచున్నటువంటి దీపాలుగా ప్రభ వెలుగుతూ అనేకులకు ప్రభ ఈ కృపా సువార్తను వెల్లడిపరచువారుగా, ఈ కృపా సువార్తలోనికి ప్రభ నడిపించేవారుగా మేము ఉండాలి. కానీ ఏ ఒక్కరికి ఆటంకంగా ప్రభ మేము ఉండక దేవ అనేకులకు వెలుగుగా ఉండడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపకే దేవానికి స్తోత్రాలు. దేవా, మరి తండ్రి మాటతో సమస్తాన్ని ప్రభ మీరు కలిగించారు. ఆ మాటతోనే సమస్తాన్ని ప్రభ మేము లోపరుచుకుంటామని ప్రభా మీరు గత రాత్రి మాట్లాడినట్లుగా ప్రభా మరి తండ్రి వాక్కు చేత కలిగినది వాక్కు చేత నిర్వహించబడుతుందని ప్రభ మీరు చెప్పారు. కాబట్టి తండ్రి మేము ఏమాత్రము మా శక్తిని, మా బలమును, మా ధనమును, నేను అనే దానిని ప్రభ మేము ఏమాత్రము తండ్రి ముందుకు తీసుకురాకుండా దేవ సమస్తము నా ప్రభువే, నా కుటుంబాన్ని నడిపించేది నా ప్రభువే, నా జీవితాన్ని నడిపించేది నా ప్రభువే, నాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించేది నా ప్రభువే అని నిశ్చేతలోనికి ప్రభ మేము నడిపించబడి
ఆ గొప్ప విశ్రాంతిని మరి దేవా మేము అనుభవించి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కృప చూపించమని, అలాగే తండ్రి గత నిన్నటి దినము ప్రభా తండ్రి నెలజరిలో ప్రారంభమైనటువంటి కూడికలను బట్టి దేవానికి వందనాలు. గత రాత్రి ఇద్దరు సేవకుల ద్వారా మీరు మాట్లాడారు. అలాగే ప్రభు ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి కూడిక, ఉదయము మధ్యాహ్నము రాత్రి జరగబోతున్న కూడికలు ఈ నామ మహిమార్థము ప్రభా సేవకులను ప్రభు నిలవబెట్టుకోమని, అలాగే ప్రభు అనేకులు ప్రభు ఎక్కువ వచ్చిన ఆయన ఆ యొక్క నీ మాటల చేత ఆదరించబడుటకు దేవ మీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా మధ్యాహ్న సేవకులు మరింతగా మీరు బలపరచండి. నీ యొక్క మాటల చేత నాయన అనేక కుటుంబాలు కట్టబడడానికి మీరు ఏర్పరచుకున్న మా సేవకులను బట్టి దేవానికి స్తోత్రాలు. వారి ప్రయాణాల్లో పనిపాట్లు మీరు సహాయం ఇస్తున్నారు. అందును బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా జరగబోతున్నటువంటి రాబోతున్న దినాల్లో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మరి దేవా మీరే సమస్తాన్ని సమకూడి జరిగించమని కృప చూపించమని, చేరవచ్చిన మా పిల్లలందరిని బట్టి సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నా కొరకు నిత్యము పరలోకములో తన ముఖాన్ని చూపించి నన్ను జీవింప చేస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామములో ఈ కృతజ్ఞతాస్తుతి మనములు సమర్పించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు గారికి కూడికలను వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేస్తున్నాం. అందరికీ వందనాలండి. వాక్యం నచ్చింది సార్, హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. నల్లజర్ల అవకాశం ఉన్న వాళ్ళందరూ నల్లజర్ల రండి ఈ రోజు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.